నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి రుచికరమైన వంట చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు మాకు ఆహా ఏమి రుచిలో ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు క్యారెట్ కొత్తిమీర పచ్చడి అండి. క్యారెట్ కొత్తిమీర పచ్చడి. అవునండి. ఓకే, సో మరి క్యారెట్ కొత్తిమీర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 6, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 6, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది కొంచెం మనకు కమ్మగా కొంచెం ఆ కొత్తిమీర ఘాటుతో కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనం కొద్దిగా నూనె వేసేసుకున్నాం. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుంది. సో నూనెలో మనం కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కాస్త వేయించేసుకుంటే మనకు టేస్ట్ కూడా పెరుగుతుంది. ఓకే రాజు గారు. ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలండి. అంటే కొంచెం మనకు ఈ ఘాటు ఎక్కువగానే ఉండాల్సి వస్తుంది. అంటే క్యారెట్ మనకు కమ్మగా ఉంటుంది, స్వీట్ ఉంటుంది. సో యూజువల్గా క్యారెట్ అంటే పచ్చడి చేసిన ఒట్టి ప్లెయిన్గా చేసేస్తూ ఉంటారు కదా రాజుగారు? అవునండి. లేదా క్యారెట్ కొబ్బరి అలా ఏదైనా కాంబినేషన్లో చేస్తారు. ఇలా ఆకుకూరలతో చేసుకున్నప్పుడు బాగా వస్తుంది. అండ్ కొత్తిమీర కూడా మనకి అంటే పచ్చడికి అది బాగా సెట్ అవుతుంది కదా. ఎస్. సో ప్రతి దాంట్లోనూ కాస్త కంపల్సరీగా కొత్తిమీర లేదే చాలా వరకు వంటలు మనకు సంపూర్తి కావు. పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకుంటున్నాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే. సో చాలా మంది కూడా రోటి పచ్చళ్ళు అంటే కంపల్సరీ అది ఉండాల్సిందే భోజనం చేసేటప్పుడు. అవును. సో రకరకాలు కావాలంటే కూడా కొంచెం కష్టమే. అంటే కొంతమందికి అంటే ఖచ్చితంగా రోజు పచ్చడి చేసుకునే అలవాటు కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా చేసిన వాటితే మనం ఏంటంటే చిన్న చిన్న కాంబినేషన్స్లో మళ్ళీ ట్రై చేసేదంటే కొంచెం కొత్త రుచులు వచ్చేస్తాయి మనకు. అవును. రొటీన్గా చేసే వాళ్ళకి బోర్ కొడుతుంది, తినే వాళ్ళకి బోర్ కొడుతుంది. కొంచెం వెరైటీ ఉంటే బాగుంది, హ్యాపీగా. సో క్యారెట్ ముక్కలండి చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకున్నాం, స్కిన్ తీసేసి. సో క్యారెట్ ఒక వెజిటబుల్లో ఉన్న గుణం ఏంటంటే మనం అది ఉడికించిన అంటే ఇలా వేయించిన పచ్చిగా తిన్న దాంట్లో వాల్యూస్ అలాగే ఉంటాయి. అండ్ ఈ పచ్చడికే కాబట్టి మరి ఎక్కువ కూడా మనకి ఇదవక్కర్లేదేమో కదా, వేగనక్కర్లేదండి, కొంచెం లైట్గా లైట్గా ఫ్రై అయితే. ఎస్. కావాల్సితే కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. లేకపోతే పచ్చడి మనం నూరుకున్న తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలు మామూలు గోంగూర పచ్చడిలో వేసుకుంటాం. అవును. అలా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటే కూడా ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చి ఉల్లిపాయ అలా తగులుతూ కావాల్సిన వాళ్ళు వేసేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర కొద్దిగా వేగితే మనకు ఇంకా మనం తీసేసుకోవచ్చు అండి, గ్రైండ్ చేసుకోవచ్చు. సో పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు కొత్తిమీర బాగా కడిగేసుకుని శుభ్రంగా తడి లేకుండా చూసుకుంటే పచ్చడి కొంచెం మనకు 1-2 రోజుల వరకు ఉంటుంది. చాలామంది అలా కడిగేసిన తర్వాత ఒక గుడ్డ మీద వేసేసి ఫ్యాన్ కింద కాసేపు అలా పెట్టేస్తే మనకి టోటల్గా ఆరిపోతుంది. కొంతమంది అలా తేగానే కూడా వాష్ చేసేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, ఎప్పటికప్పుడు తీసి వాడుకోవడానికి కూడా. అవునండి, ఈజీగా ఉంటుంది. అది మంచి మెథడ్ అండి. తర్వాత అనుకున్నప్పుడు ఒక్కోసారి అర్జెంట్లో చేయలేకపోవచ్చు. అవును. కాబట్టి ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటే కాల్సినప్పుడు వాడేసుకోవచ్చు. ఓకే. సో ఇది కాస్త చల్లారితే మనం మిక్సీ పట్టేసుకున్నాం. కాస్త చల్లారి నుంచి. ఓకే అండి, చల్లారిపోయింది. ఈ జార్లోకి తీసేసుకున్నాం.
ఓకే, దీంట్లో కొంచెం పులుపు కోసం చింతపండు వేసుకున్నాను. ఓకే, సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ పడుతుంది. మరీ ఫైన్గా కాకుండా పచ్చగా చేసుకోవాలి. సో కొంచెం ఇలా రఫ్గా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకున్నాం. సో ఎండుమిరపకాయలు, ఓకే, జీలకర్ర, ఆవాలు, కావాల్సితే పప్పుల పప్పు కూడా వేసేసుకోవచ్చు, ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. స్టవ్ ఆపేసేసి పచ్చడి దీంట్లోనే వేసేసుకుని మనం కలిపేసేద్దాం. ఓకే రాజు. సో ఇది అన్నంలోకి చాలా బాగుంటుందేమో కదా రాజు గారు? చాలా బాగుంటుందండి, ఎందుకంటే కొంచెం ఘాటుగానే చేసాం కదా, ఎండుమిర్చి అవన్నీ వేసుకున్నాం, పచ్చిమిర్చి కూడా వేసాం. చపాతీ లాంటి వాటికి కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అంటే దోశలు, ఇడ్లీ లాంటివి చేసుకున్నప్పుడు కూడా మనం పెట్టుకుంటే కొంచెం కొత్త రకమైన చట్నీ. ఎప్పుడు మనం కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ తీసుకుంటాం ఇంకా, కాబట్టి ఇలా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది. సో బౌల్లోకి తీసేసుకున్నాం. క్యారెట్ కొత్తిమీర పచ్చడి రెడీ అండి. సూపర్. సో మరి క్యారెట్ కొత్తిమీర పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారెట్ కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేసి వేయించాలి. మిక్సీ జార్లో క్యారెట్ మిశ్రమం, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ కొత్తిమీర పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, చూడ్డానికి కూడా బాగుంది. ఆ క్యారెట్ కలర్, కొత్తిమీర కలర్, సో కమ్మగా, ఘాటుగా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ లో కొత్తిమీర ఫ్లేవర్ చక్కగా చాలా బాగా తెలుస్తుంది. అవునండి, కొత్తిమీర కొంచెం డామినెంట్ గా ఉంటుంది కదా. అవునండి, అండ్ క్యారెట్ సమాధానం బాగుంది రాజుగారు, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి క్యారెట్ ఇంకా కొత్తిమీర కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అల్లం ఏ రకంగా తీసుకున్నా కూడా మంచిదే. అల్లం టీ లాగా చేసుకుని తాగినా, లేకపోతే అల్లం కషాయంగా తీసుకున్నా, లేదంటే ఒట్టి అల్లమే తిన్నా కూడా చాలా రకాల ప్రయోజనాలు మనకు అందుతాయి. ముఖ్యంగా మధుమేహం అదుపులో ఉంటుంది, బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది, కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి రక్షణ లభిస్తుంది, ఇంకా గొంతు సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే కూడా తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నేను మీ అమృత. నేను చెప్పిన రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నారు కదా. సో ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పండుమిర్చి స్ప్రౌట్స్ రైస్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పండుమిర్చి స్ప్రౌట్స్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పండుమిరపకాయలు 6,
మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా హీట్ చేసిన పాన్లో నెయ్యి వేసుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం తాలింపు దినుసులు, కరివేపాకు, దీన్ని ఇలా కలుపుకోవాలి కొంచెం హీట్ అయ్యేంత వరకు. సో ఇలా డీప్గా వేయించడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ మనకు తెలిసిద్ది, కొంచెం నెయ్యిలో వేయించడం వల్ల. సో కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని స్ప్రౌట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్. సో ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపులో మనకి స్ప్రౌట్స్ అన్నమాట. సో పెసలు అండ్ శనగలు, దీన్ని నానబెట్టుకొని స్ప్రౌట్స్గా మేక్ చేసుకోవాలి మనం. ఇవే కాకుండా మిక్స్డ్ స్ప్రౌట్స్ మనకి ఇంకా చాలా ఉంటాయి కదా, స్ప్రౌట్స్లో ఉలవలని ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా ఏదైనా అనమాట, అన్ని స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర అవైలబిలిటీని బట్టి అప్పటికి. సో దీన్ని ఇలా వేయించడం వల్ల ఏంటి అంటే పచ్చిగా ఉండవు, కొంచెం వేగే అంతవరకు ఉండాలి, ఉడికే అంతవరకు. సో వెంటనే మళ్ళీ రిమైనింగ్ రైస్ అంతా మిక్స్ చేసేస్తే పచ్చిగా ఉంటాయి అన్నమాట. కొంచెం దూరగా వేగనివ్వాలి దీన్ని. దీంట్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా వేగుతాయి అన్నమాట. మనకి తగినంత తీసుకొని వేసుకోవాలి సాల్ట్, మనం తినే దాన్ని బట్టి. మళ్ళీ ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోయింది. సో చూసుకొని మనకి ఎంత రిక్వైర్డో అంతే వేసుకోవాలి. సో వేసుకొని ఇదిగో ఇలా ముందే సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉప్పు మొత్తం ఈ స్ప్రౌట్స్కి అన్నిటికి బాగా అయ్యిద్ది అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని దోరగా వేగనివ్వాలి. నెయ్యిలో కరివేపాకు, స్ప్రౌట్స్ వేసి ఇలా వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ తెలిసిద్ది అనమాట, కరివేపాకు ఫ్లేవర్. సో మనకి స్ప్రౌట్స్ ఉడికినాయలేవో చూసుకోవాలి. ఈ ఉడికిన తర్వాతే రిమైనింగ్ వేయాలన్నమాట, ఉడకకుండా వేసి మళ్ళీ పచ్చిగా ఉండద్ది. కొంచెం పచ్చి వాసన పోయింది అంటే చాలు, మనకి తెలిసిపోయింది ఆటోమేటిక్గా మనం వేస్తున్నప్పుడు. చూడండి గోల్డ్ కలర్లో వచ్చింది లైట్గా ఈ పెసలు కానీ ఇవన్నీ. సో స్ప్రౌట్స్ అంటే బాగా బాయిల్ అయిపోయినా బాగోదు, అంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి, విటమిన్స్ అన్నీ. ఈ పండు మిర్చిని నేను పేస్ట్లా చేసుకున్నాను. అలా కాకుండా మిర్చి స్లైసెస్ మాకు తగలాలి అనుకున్న వాళ్ళు చిన్న స్లైసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. సో మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ కావాలి, కారం ఎక్కువ తింటాము అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు కదా, సో అందరూ తినే విధంగా ఉండాలంటే కొంచెం తగ్గించుకోవాలి. జీరా పౌడర్, సో కొంచెం మోతాదు తీసుకొని ఇందులో వేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో రైస్ని ఆల్రెడీ కుక్ చేసుకొని మనం తీసుకోవాలి, తీసుకొని బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. సో బాస్మతి రైస్ మీ ఇష్టం, మీ ఏ రైస్ వాడితే ఆ రైస్ వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఏంటి అంటే సో బిర్యానీ తిన్న ఫ్లేవర్ వచ్చింది మనకి. ఇంకా సాల్ట్ ఏమైనా యాడ్ అయ్యిద్ది అంటే రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ రిక్వైర్ అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు లైట్గా. రైస్ ఐటెంలో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే సో ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇందులో స్ప్రౌట్స్ ఏంటంటే మంచి హెల్దీ ఫుడ్ కదా, మంచి డైట్ ఫుడ్ కూడాను. సో పండుమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి మంచి కలర్ వచ్చింది, గోల్డ్ కలర్లో వచ్చింది చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. పండుమిర్చి స్ప్రౌట్స్ రైస్ రెడీ అయిపోయింది. సో దీన్ని బౌల్లోకి తీసుకుందాం.
సో బౌల్లో తీసుకున్నాను. దీన్ని మనం కొత్తిమీరతో డెకరేట్ చేద్దాం. పండు మిర్చి స్ప్రౌట్స్ రైస్ రెడీ. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. పండు మిర్చి స్ప్రౌట్స్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పండు మిరపకాయల్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మిక్స్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పండు మిర్చి పేస్ట్ వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పండు మిర్చి స్ప్రౌట్స్ రైస్ రెడీ. హాయ్ అండి. హాయ్. పండు మిర్చి స్ప్రౌట్స్ రైస్ నేను ప్రిపేర్ చేశాను. కొంచెం టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో ఇప్పుడు సీజనల్ గా మనకు పండు మిర్చి మార్కెట్ బాగా దొరుకుతుంది. యా చాలా మంది పచ్చళ్ళు అవి పెట్టుకుంటుంటారు. సో ఇలా మనం రైస్ ఐటమ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పండు మిర్చి మనకు బేసిక్ ఏంటంటే ఎక్కువ స్పైసీగా కాకుండా మనకు కొంచెం తక్కువ స్పైసీలో ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా మీరు స్ప్రౌట్స్ కాంబినేషన్ చేయడం బాగుంది. మధ్య మధ్యలో పండు మిర్చి ఘాటు తెలుస్తూ స్ప్రౌట్స్తో సూపర్గా ఉంది. సో చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో చూసారు కదా పండు మిర్చి స్ప్రౌట్స్ రైస్ ని. మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాళ్ళు రోడ్డు ఎక్కితే రోగం అటకెక్కుతుందనే నానుడి గురించి మనందరికీ తెలిసిందే. అంటే వాకింగ్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన శరీరానికి. ముఖ్యంగా ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం అంటే వాకింగ్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు మనకు అందుతాయి. ముఖ్యంగా కాస్త ఎండలో నడుస్తాం కాబట్టి డి విటమిన్ మన శరీరానికి అందుతుంది. అలాగే రకరకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ దొరుకుతుంది. ముఖ్యంగా మధుమేహం, బీపీ లాంటివి కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే కాళ్ళు, చేతుల కండరాలు దృఢంగా, బలంగా తయారవుతాయి. రోజంతా కూడా కాస్త తాజాగా, ఉత్సాహంగా అనిపించడానికి వాకింగ్ అనేది చాలా రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం వంట చూపిస్తున్నారు? ఈరోజు నువ్వుల దోశ. నువ్వుల దోశ. అవునండి. సో నువ్వుల ఫ్లేవర్ లో ఉంటుందా మనకి? అవునండి. ఓకే. సో మరి నువ్వుల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం 2 నుంచి 3 గంటల ముందుగా మినప్పప్పు అలాగే బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలి. అలాగే నువ్వులు అనుకున్నాం కదా, నువ్వులను ఇక్కడ మనం కొంచెం వేయించుకుంటున్నాం. ఓకే. సో రొటీన్గా దోశ అనగానే మనకు రెగ్యులర్ ఒకే ప్రాసెస్తో కూడా కష్టం అవుతుంది. చాలా మంది కూడా వెరైటీ దోశలు కావాలనుకుంటే బయటికి వెళ్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇంట్లోనే చిన్న చిన్న మార్పులు చేసేసుకొని ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లలో కూడా మనం చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా మనం పిండిలో రుబ్బేసుకోవాలి రాజు? అవునండి. సో పైనుంచి వేసుకుంటే కొంచెం మనకు ఆ పైన తగిలినప్పుడే తెలుస్తుంది. సో పిండిలో వేసి రుబ్బడం వల్ల ఏంటంటే టోటల్ మనకు ఫ్లేవర్ అంతా కూడా మిక్స్ అయిపోతుంది పిండిలో. సో అయితే మనకి నువ్వుల పొడి రెడీగా ఉంటే అది మిక్స్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపగుళ్ళు, అలాగే నానబెట్టిన బియ్యం. సో ఇక్కడ కావాలనుకుంటే మనం బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు అండి. సో అలాగే మనకి ఇంట్లో అంటే ఒకవేళ అందుబాటులో ఉంటే మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఈ రెండు మనం తిప్పేసుకుని తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా?
సో దీంట్లోనే మనం వేయించి పెట్టేసుకున్న నువ్వులు, కొద్దిగా పెరుగు, ఓకే, కొద్దిగా జీలకర్ర అండి, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో దీంట్లో కావాల్సి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి, ఎండుమిర్చి వేసుకోవచ్చు, అలాగే అల్లం కానీ లేదా వెల్లుల్లి కానీ అవి కూడా యాడ్ చేసుకుంటే మనకి కొంచెం ఫ్లేవర్స్ అనేది కొంచెం పెరుగుతాయి మనకి. ఓకే. కొద్దిగా వాటర్ ఇవ్వండి, కొంచెం గట్టిగా వచ్చేసింది. సో దోస పెనం వేడి పెట్టేసుకున్నామండి. సో నెయ్యితో కాల్చుకుంటున్నాం. ఓకే. సో నెయ్యి బదులుగా కావాల్సిన నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి. ఓకే. సో ఇంకొంచెం ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఆ నువ్వుల స్మెల్ బాగా తెలుస్తుంది. సో సైడ్లోంచి కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం. సో దీనిపై నుంచి కొంచెం ఉల్లిపాయలు. ఓకే. సో ఇదంతా మన చాయిస్ అండి. పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా కొత్తిమీర, సో దీన్ని రెగ్యులర్గా మనకు నచ్చిన పచ్చడితో మనం తీసేసుకోవచ్చండి. ఓకే. బేసిక్గా మనకు చూస్తే నార్మల్ దోశ లాగే అనిపిస్తుంది కానీ తింటే మనకి నువ్వుల ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది అనేది తినేప్పుడు తెలుస్తూ ఉంటుంది. యా. ఓకే, సో సైడ్లో కొంచెం గార్నిష్ చేసేసుకుందాం. ఓకే రాజు గారు. క్యారెట్ అండి, ఓకే. సో నువ్వుల దోశ రెడీ అండి. సో మరి వేడివేడిగా నువ్వుల దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. నువ్వుల దోశ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించాలి. మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, బియ్యం, వేయించిన నువ్వులు, పెరుగు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా వేసి పైనుండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, నువ్వుల దోశ రెడీ. నువ్వుల దోశ తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, సో బాగుంది. సో వేడివేడిగా తింటే మనకు అసలు చట్నీ కూడా అక్కర్లేదు. అవును. సో కొంచెం దాంట్లో మామూలుగా ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాం యా. కదా, అలా రోల్ చేస్తూ మనం హ్యాపీగా తినేసేయచ్చు. సో లేదనుకుంటే నచ్చిన చట్నీతో. ఐడియా బాగుంది. అంటే ఇలా నువ్వులు కానీ ఏమన్నా పిల్లలకి నువ్వులు పొడో లేకపోతే అలా చిన్న తినరు కదా, ఎస్, దోశ అనగానే ఆబ్వియస్లీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. తినేసారు. ఎస్, సో ఇందులో మిక్స్ చేస్తే అంటే హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఆబ్వియస్లీ దాంట్లో మనం వాళ్ళతో అవి తినిపించామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో నైస్ ఐడియా. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి నువ్వుల దోశ, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
ఉదయం కానీ సాయంత్రం కానీ రోజుకు 1 కప్పు చొప్పున మిల్క్ తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. దీనివల్ల ఎముకలు కండరాలు దృఢంగా ఉంటాయి. జుట్టు కానీ స్కిన్ కానీ హెల్దీగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో రాజు గారు, మరి షెఫ్ స్పెషల్లో ఏం స్పెషల్ చూపిస్తున్నారు? ఈరోజు ఆలు వడి అండి. ఆలు వడి? అవునండి. అది స్నాక్ రాజు గారు? ఇది స్నాక్ ఐటమ్ అండి. ఇది Okay. గుజరాత్ అలాగే మహారాష్ట్రలో చేసుకుంటూ ఉంటారు. ఓ, సో కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్ గా తీసుకుంటారండి. ఓకే. సో మరి ఆలు వడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆలు వడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు 4, శనగపిండి 1.5 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ దీన్ని మనం ఆవిరి మీద కాసేపు ఉడికిస్తాం. కాబట్టి ముందుగా ఇది వాటర్ వేడి పెట్టేసుకుందాం. సో ఈ ప్లేట్ కొంచెం మనం గ్రీజింగ్ చేసుకుంటే అది అతుక్కోకుండా ఉంటుందండి. ఓకే. సో ముందుగా పిండి రెడీ చేసుకుందామండి. శనగపిండి ఇదేం కుక్ చేసే పనేం లేదా రాజు గారు? చేస్తామండి. అంటే ఇది బ్యాటర్ మనకు ఏదైతే పేస్ట్ రెడీ చేసుకుంటున్నామో ఇది కుక్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మనం దీన్ని స్టీమ్ మీద ఉడికించుకుంటాం. ఓకే. చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో అన్నీ పేస్ట్లోనే వచ్చేస్తాయండి మనకు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా ఇంగువ అండి, ఓకే. అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా నువ్వులు, కొంచెం బెల్లం కూడా పడుతుంది, కొద్దిగా నూనె అండి. సో వెల్లుల్లి తినాలనుకుంటే ఓన్లీ అల్లం పేస్ట్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ముద్దలా చేసుకోవాలా రాజు? ముద్దలా చేసుకోవాలి, గట్టిగా జారుడుగా కాకుండా. ఓకే. మనం ఇది ఏంటంటే చామాకు పైన పూసుకుంటామండి. పైన అంతా కూడా ఒక లేయర్లా వస్తుంది మనకు. వాటర్ ఇస్తారా? సో ఇది ఎక్కువగా మనకు అది గుజరాత్లో అలాగే మహారాష్ట్రలో చేసుకుంటూ ఉంటారు. అంటే కంపల్సరీ చామాకులోనే చేసుకోవాలా రాజు గారు? అవునండి, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. దానికి కూడా ఏంటంటే మంచిగా బాగా శుభ్రంగా కడిగేసుకొని మనం వెనకాల ఈ కాడలు వస్తాయండి. ఓకే. ఇది కొంచెం లావుగా ఉంటే కాడ మనం కొంచెం నైఫ్తో తీసేసేయాలి. లేకపోతే తిన్నప్పుడు కొంచెం నోట్లో కొద్దిగా ఒగరులా ఉంటుంది. ఇప్పుడు ఆకుతో పాటు తినేయాలా? ఆకుతో పాటు తినేది. ఆకులోనే మనం మొత్తం ఆకు పైన ఇలా పూసేసి రోల్లా చుట్టేసి మనం స్టీమ్ మీద ఉడికించేసుకుంటాం. సో కరెక్ట్ మనకు ఆకు పైన పోయడానికి కరెక్ట్గా ఉండేట్టుగా పేస్ట్ లాగా స్ప్రెడ్ చేసుకునేలాగా ఉండాలా? అవునండి. మొత్తం ఆకంతా మనం ఇది పూసేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఒక్కొక్కటిగా మనం ఆకు తీసుకుని ఆకు పైన వేసేసి ఓకే. సో దీనిపైన ఇంకొక ఆకు వేసుకుంటాం. ఇలా 3 నుంచి 4 ఆకులు ఒకే దానిపైన ఇలా వరుసగా పెట్టేసుకొని అప్పుడు చుట్టేసుకుంటాం అండి. అప్పుడు కొంచెం లావుగా వస్తుంది మనకు. సో పాత్రోడి ఇలా అంటే గుజరాత్ ఆ సైడ్లో, ఓకే. ఆలువాడి మహారాష్ట్ర సైడ్లో అంటారు.
ఆలు అంటే మరి ఇప్పుడు ఇందులో అంటే ఆలు వడి అనేది ఇక్కడ మహారాష్ట్ర ఈ పేరా? ఆకును ఆ, ఆలు. ఆలు అన్నట్టుగా అలా ప్రొనౌన్స్ చేస్తారు ఓహో, మహారాష్ట్ర కొన్ని ఏరియాల్లో. కానీ ఆలుకు దీనికి సంబంధం లేదు. అదే ఆలు వడి అంటే బంగాళదుంపే. ఏరియాని బట్టి కంటే కొన్ని కొన్ని పేర్లు మారుతూ ఉంటాయి కదా. అంటే లాంగ్వేజ్ లో వేరే లాంగ్వేజ్ అర్థాలు వస్తాయి. వేరే వేరే వేరియేషన్స్ మారుతూ ఉంటుంది. సో కొంచెం ఓపికతో చేసుకునే డిష్ ఇది. ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగుంటుంది తినేప్పుడు మనకి ఆ చామాకు టేస్ట్ అనేది. ఈ చామాకు కొంచెం దురదేమైనా ఉంటుందా రాజు గారు? సో కొంతమందికి దురదేస్తుందండి. Okay. సో అలాంటి వాళ్ళు ఇది తినకుండా ఉంటే బెటర్. ఓకే, ఓకే. సో ఇక్కడ నుంచి కొంచెం ఇది ఇలా ఫోల్డ్ చేసి ఈ సైడ్లు కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుంటున్నాం, అంటే అది బయటికి రాకుండా. సో ఇక్కడ దీన్ని మనం రౌండ్గా రోల్ చేసేసుకోవాలండి. ఓకే. ఓకే. సో దీన్ని మనం ఆవిరి మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి కొంచెం పోపు పెట్టేసుకుంటాం. ఇప్పుడు జస్ట్ మనకి ఆకు టెక్స్చర్ మారితే కొంచెం లోపల ఆ పిండి కూడా కొంచెం మనకు ఉడుకుతుంది ఓకే. ఆ ఆవిరిలో. అంటే అదే చూసుకోవటం ఎలాగా అని సో సాఫ్ట్గా అయిపోతుంది మనకు ఆకు మొత్తం తెలిసిపోతుంది. ఓకే. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే రాజు. ఇప్పుడు చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి వామిటింగ్ వస్తున్నట్లుగా కాస్త వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ధనియాలు నీళ్ళలో వేసుకుని బాగా మరగ కాచుకుని కషాయం లాగా చేసుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? ఓకే. ఓకే అండి, ఆకు కూడా ఉడికిపోయింది. లోపల అది మనకి ఇట్లా మెత్తగా తెలుస్తుంది అనమాట. ఓకే. ఓకే. సో దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఓకే. సో వీటి మళ్ళీ కొంచెం పోపులా పెట్టేసుకుని మనం మళ్ళీ కొద్దిగా వేయించుకుంటాం. ఓకే. అప్పుడు గ్రీన్ చట్నీతో పాటు మనం సర్వ్ చేసుకుంటే టీ టైంలో స్నాక్లో చాలా బాగుంటుంది. సో కొద్దిగా నూనె వేసుకుని కొద్దిగా ఆవాలు, కొద్దిగా నువ్వులండి. అంటే పోపు కంపల్సరీ పెట్టుకోవాలి రాజు గారు దీనికి? అవునండి, ఆ ఫ్లేవర్స్ దానికి బాగా తెలుస్తూ ఉంటాయి. ఓకే. అటు ఆ గుజరాత్ సైడ్ అన్ని స్నాక్స్ అన్నిటికీ పోపు కంపల్సరీ ఉంటుందేమో కదా? అవును, మనకు ఈ డోక్లా వాటికి కూడా పోపు ఉంటుంది కదా. అంటే ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న వాటికి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఆ ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయండి. సో రెండు వైపులా వేగితే మనం సర్వ్ చేసేసుకోవాలి. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఆకు కూడా కొంచెం మనకు స్టీమ్లో కొంచెం బాగా ఉడికేసి ఉంటుంది. సో ఇక్కడ నూనెలో కొంచెం ఆ పోపు ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేసి కొంచెం క్రిస్పీగా వచ్చేస్తుంది పై లేయర్ మనకు. ఓకే. ఓకే. సో జనరల్గా మనం ఇక్కడ చామకూర పొట్లాలు అవి చేస్తూ ఉంటాం కదండి. సో వాటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చామకూర పొట్లాలు మనం అంటే కొంచెం స్టఫింగ్ అది కూడా డిఫరెంట్గా చేస్తాం కదా, ఇలా లేయర్స్లా కాకుండా. సో అంటే మనం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఏరియాని బట్టి మనకు కొంచెం చిన్న చిన్న మెథడ్స్ ఫ్లేవర్స్ అవి మనకు మారుతూ ఉంటాయి. అంటే ఆకులు మనం చుట్టేసి మొత్తం డీప్ ఫ్రై చేసేసుకుంటాం. అవును, ఇక్కడ ఆకులకి మనము లేయర్స్ లాగా అప్లై చేసాం. అవును. ఓకే. సో వేగిపోయి మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే. ఓకే. ఆలు వడి రెడీ.
సో మరి ఆలు వడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆలు వడి తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంగువ, కొత్తిమీర, నువ్వులు, బెల్లం, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక్కో చామాకుకి శనగపిండి మిశ్రమం రాసి అన్నీ ఒకదానిపై ఒకటి పరిచి రోల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని స్టీమర్లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, నువ్వులు వేసి వేయించాలి. ఉడికించిన చామాకుని ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి వేగనివ్వాలి. అంతే, ఆలు వడి రెడీ. ఆలు వడి తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. దాంట్లో వేసిన మనం ఆ పౌడర్స్ కానీ అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. అలాగే చూడండి ఏంటంటే మనం చామాకు మొత్తం అంటే లేయర్స్గా వచ్చేసింది కదా. ఆకు ఫ్లేవర్ కూడా చాలా బాగా దీంట్లో బ్లెండ్ అయిపోయింది. అండ్ ఈ పై నుంచి ఆవాలు ఇది బాగుంది. ఆ గ్రీన్ చట్నీతో తినేస్తే సూపర్ గా ఉంటుంది. మంచి స్నాక్ ఐటమ్. చాలా బాగుంది రాజు గారు. అంటే డెఫినెట్ గా ఈ ఆకు ఇలాంటివి కూడా మనకు దొరికినప్పుడు మనకి వింటర్ లో సీజన్ ఇది కదా, అంటే చేయొచ్చు. బాడీ వార్మ్త్ కి దానికి పని చేస్తుంది. సో బాగుంది రాజు గారు, కొత్త వెరైటీ. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం పాటించే జాగ్రత్తలు, జీవనశైలి పరంగా మనం తీసుకునే శ్రద్ధను బట్టే మన ఆరోగ్యం అనేది ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు 2 ఖర్జూరాలు కనుక తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. నాడీ సంబంధమైన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి రక్షణ దొరుకుతుంది. శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ కూడా అందుతుంది. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, ట్రై చేయండి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసిన రెసిపీ క్యారెట్ కొత్తిమీర పచ్చడి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ కంటెంట్ అనమాట. సో ఈ వైటమిన్ ఏ అనేది మనకి విటమిన్ బీటా క్యారోటిన్ అనే రూపంలో లభిస్తుంది. అంతేకాకుండా మనకి డిటాక్సిఫికేషన్ లాగా కూడా పనిచేస్తుంది క్యారెట్ అనేది. అంటే మనకి టాక్సిన్స్ ఏదైతే జమ అవుతుందో మన బాడీలో, ఏదైనా మలినాలు అనేది ఎప్పుడైనా ఉంటే తొలగించడానికి ఉపయోగపడుతుంది కొత్తిమీర. సో కొత్తిమీరలో మనకి ఎక్కువగా ఉంటుంది కాల్షియం కంటెంట్. సో కాల్షియంతో పాటు మనకి ఐరన్ అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది. సో కొత్తిమీర అనేది మధుమేహం కానివ్వండి, లేకపోతే మెన్స్ట్రల్ క్రాంప్స్ ని రానివ్వకుండా చూసుకుంటుంది. వెల్లుల్లి. సో వెల్లుల్లిలో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో పొటాషియం కంటెంట్ తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో మనకి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వెల్లుల్లిలో. అంటే వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ తో రానివ్వకుండా పోరాడుతుంది. అంతేకాకుండా మనకి రోగ నిరోధక శక్తిని అనేది పెంచుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ క్యారెట్ కొత్తిమీర పచ్చడి అనేది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి వైటమిన్ సి, వైటమిన్ ఏ 2 కలిసి ఉన్నాయి కాబట్టి చాలా ఆరోగ్యకరమైనది. పండు మిర్చి స్ప్రౌట్స్ రైస్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పండు మిర్చి. సో పండు మిర్చిలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో వైటమిన్ సి తో పాటు మనకి పొటాషియం కంటెంట్ కానివ్వండి, ఫైబర్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటివి అనేది ఎక్కువగా ఉంటుంది పండు మిర్చిలో. సో అంతేకాకుండా ఇంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మనకి ఎప్పుడైనా శరీరంలో మలినాలు తొలగించడానికి కానివ్వండి, లేకపోతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది పండు మిర్చిలో. స్ప్రౌట్స్. సో స్ప్రౌట్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి, ఫైబర్ కంటెంట్, పొటాషియం, ప్రోటీన్ అనమాట. సో ఈ స్ప్రౌట్స్లోనే మనకి ఎక్కువగా ప్రోటీన్ అంటే మాంసకృతులు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్ప్రౌటింగ్ చేసేటప్పటికి మనకి వైటమిన్ సి అనేది పెరుగుతుంది. అంతేకాకుండా వీటిలో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. సో వీటిని మనం ఒక మంచి ఎవ్రీ డే కనుక మనకి స్నాక్ లాగా, ఒక సలాడ్ లాగా కనుక తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్యకరమైనది ఉంటుంది. బాస్మతి రైస్. సో బాస్మతి రైస్లో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు, అంటే మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బాస్మతి రైస్ నుంచి మనకి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి మెయిన్ వచ్చేది ఎనర్జీ. సో ఆ శక్తి అనేది మనకి లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి ఫైబర్ కానివ్వండి, కొంచెం ప్రోటీన్ అనేది కూడా మనకి బియ్యం నుంచి లభిస్తుంది.
బాస్మతి బియ్యం నుండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి రెసిపీ. సో స్ప్రౌట్స్ కాంబినేషన్ కానివ్వండి, పండు మిర్చి, ఇవన్నీ ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఇది చాలా హెల్దీ, ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. నువ్వుల దోశ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు. సో నువ్వుల్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్, కాల్షియంతో పాటు మనకి ఎక్కువగా మంచి కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మినప్పప్పు, సో మినప్పప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలతో పాటు మనకి మాంసకృతులు, ఫైబర్ కానివ్వండి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్ లాంటి విటమిన్స్, మినరల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మినపప్పులో. చాలా ఎక్కువగా అంటే మనకి ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫోలేట్ అనేది మనకి గర్భిణీ స్త్రీలకు అనేది చాలా ముఖ్యమైనది. సో బిడ్డ పెరుగుదల కోసం అనేది చాలా అవసరం అవుతుంది మనకి ఫోలేట్ అనేది. బియ్యం, సో బియ్యంలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. సో ఈ పిండి పదార్థాలు అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో వీటి నుంచి మనకి శక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే మనకి థైమిన్, నియాసిన్, పైరోడాక్సిన్ వంటి విటమిన్స్ అనేది మనకి ఆ శక్తిని వచ్చేలాగా చూసుకుంటుంది. పెరుగు, సో పెరుగులో మనకి ఎక్కువగా ఉంటుంది మంచి బ్యాక్టీరియా. సో వీటిని మనం ప్రోబయోటిక్స్ అంటాం. సో ఈ ప్రోబయోటిక్స్ అనేది మనకి అసిడిటీ కానివ్వండి, గ్యాస్ లాంటి సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. సో వీటిలో మనకి ప్రోటీన్ అంటే మాంసకృతులతో పాటు మనకి ఫైబర్, కాల్షియం అనేది కూడా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నువ్వుల దోశ అనేది ఒక మంచి ఆరోగ్యకరమైనది. సో పోషక విలువలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఒక దోశ అనేది మనం అందరూ ట్రై చేసుకోవచ్చు. ఆలు వడి, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చామగడ్డ ఆకులు. సో చామగడ్డ ఆకుల్లో మనకి ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం, ఐరన్ కంటెంట్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీటిలో కూడా మనకి పొటాషియం కంటెంట్, సెలీనియం, జింక్ ఇలాంటి మినరల్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి ఈ ఆకుల్లో. సో ఈ ఆకులు అనేది మనకి మధుమేహం కానివ్వండి, మెయిన్గా మనకి రక్తపోటు సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. ఎవరైతే బ్లడ్ ప్రెషర్తో బాధపడేవారు ఉంటారో, రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉంటారో, ఇలాంటి ఒక చామగడ్డ ఆకుకూరలు అనేది మనము డైట్లో తీసుకుంటే మంచిది. శనగపిండి, దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది మాంసకృతులు. సో మాంసకృతులతో పాటు మనకి పొటాషియం కంటెంట్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ ఇలాంటి విటమిన్స్, మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి వెజిటేరియన్ వాళ్ళకి మనకు ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. సో ఈ శనగపిండితో పాటు మనకి ఎక్కువగా ఇది ప్రోటీన్ లాగా మనం అంటే ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో వారు ఇలాంటి శనగపిండితో దోశలు కానివ్వండి అలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా కూడా చేసుకోవచ్చు. చింతపండులో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో దీంట్లో మనకి వైటమిన్ సి కానివ్వండి, లేకపోతే ఐరన్ కానివ్వండి, మెగ్నీషియం, జింక్ ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది చింతపండులో. సో ఈ చింతపండు అనేది మనకి ఎప్పుడైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ డిశ్చార్జ్ అంటాం కదా, ఇలాంటి డిశ్చార్జెస్ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అయితే డిశ్చార్జ్ అనే యూరినరీ డిశ్చార్జ్ ఇష్యూస్ ఉన్నవారు చింతపండు అనేది వాళ్ళు తీసుకోకుండా ఉండాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి పోషక విలువలతో కూడుకుంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల కారణాల వల్ల మనకి అరికాళ్ళలో మంటలు వస్తూ ఉంటాయి. రిలీఫ్గా ఈ చిట్కా ఫాలో అవ్వండి. గోరింటాకును మెత్తగా రుబ్బుకొని అరిపాదాలకు అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటలన్నీ కూడా మీరు నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.